హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు మీ మనసులో ఉన్న పర్సన్, ఓకే, మీ నుంచి దూరమైన పర్సన్ ఇప్పటికీ కూడా తను మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా, ఓకే, ఈ పర్సన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది చూద్దాం. ఓకే, మరి లైక్ చేయడం మర్చిపోద్దండి. చాలామంది లైక్ చేయడం లేదు. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేయండి. ఓకే, అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైనవారు పెళ్ళికైనవారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి. ఓకేనా. సో మీకు మ్యాచ్ అయిన మెసేజ్ మాత్రమే మీరు తీసుకొచ్చండి. ఓకేనా. ఓకే, ఇది మనం ఎవరి పేరు మీద మనం చెప్పడం లేదు. ఓకే, ఇది జనరల్ రీడింగ్, అది అర్థం చేసుకొని చూడండి. ఓకేనా. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఓకే ఓకే అండి, మీకోసం అంటే మీ నుంచి ఏ పర్సన్ అయితే దూరం అయిపోయారో ఆ పర్సన్ ఇప్పుడు మీ గురించి తను వెయిట్ చేస్తూ ఉండొచ్చు, ఎదురు చూస్తున్నారనమాట. ఓకే, తను వేరే డెసిషన్ తీసుకొని వేరే పర్సన్తో తను లైఫ్ లీడ్ చేయాలని కావచ్చు, లేదా వేరే మ్యారేజ్ చేసుకుని ఉండొచ్చు. ఓకే, మీ నుంచి అండి. ఓకే, తను మీ హస్బెండా, వైఫా, మీరు లవర్సా, ఎవరైనా ఉండొచ్చు. ఓకేనా. సో పర్సన్ మీ నుంచి దూరమైన పర్సన్ తను ఇప్పుడు తన ప్రేమ మీకు పంచాలనేసి అండ్ మీరు తనని అర్థం చేసుకుంటే బాగుండేది, తన వైపు చాలా తప్పు ఉంది, తను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అని కూడా ఈ పర్సన్ తను చాలా అనుకుంటున్నారనమాట. చాలా ఎమోషనల్గా ఉంటున్నారు. ఓకే, లోన్లీగా ఫీల్ అవుతున్నారు, ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు, మీరు లేరు అనే ఆ లోటు అనేది పర్సన్కి చాలా బాగా తెలుస్తుంది అనమాట. ఓకే, తను ఆల్రెడీ హయ్యర్ పొజిషన్లో ఉండే పర్సనే ఉంటారు, లేదా రిచ్ పర్సనే ఉంటారు, లేదా మంచి జాబ్లో తను సెటిల్ అవుతున్న పర్సన్ కావచ్చు అనమాట. ఓకే, చిన్ననాటి నుంచి కష్టపడి ఇప్పుడు ఒక మంచి పొజిషన్కి రావడం లాంటిది అనమాట. ఓకే, అలాంటి పర్సన్తో కూడా మీరు డీల్ అవుతూ ఉండొచ్చు అనమాట. ఓకే, ఈ పర్సన్ తను వేరే పర్సన్ని చూస్ చేసుకున్నారా, ఇక్కడ థర్డ్ పార్టీని పర్సన్ తను చూస్ చేసుకుని ఉండాలి. ఓకే, కానీ అక్కడ ఈ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అయితే అయింది. ఓకేనా, తను ఏదో నిర్ణయం తీసుకున్నారండి. ఓకే, తను మీకు సెకండ్ ఆప్షన్ ఇవ్వడము, తన ప్రయారిటీ అనేది వేరు ఉండడం ఏదో జరిగింది. ఓకే, కానీ అక్కడ ఈ పర్సన్ తను ఘోరంగా దెబ్బతినడమా, తను బాధపడ్డమా, హార్ట్ బ్రేక్ అవ్వడం లాంటిది, తన మనసు అంతా ముక్కలు అయిపోయినట్టుగా తను ఏదో జరిగింది తన లైఫ్లో. ఓకే, సో పర్సన్ అయితే ఇప్పుడు మీ గురించి తను వెయిట్ చేస్తూ ఉండొచ్చు, లేదా మేబీ ఆలోచించడం లాంటిదండి. ఓకే, నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియట్లేదు. మేబీ ఆ పర్సన్ ఉంటే బాగుండేది కదా అన్నట్టుగా అనుకుంటారు కదా, అనవసరంగా వేరే ఛాయిసెస్ అనేది చూస్ చేసుకున్నాను, లేదా చాలా మంచి పర్సన్ని దూరం చేసుకున్నాను, ఎంతో ప్రేమను పొందాను ఆ పర్సన్ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాడిని, లేదా హ్యాపీగా ఉండేదానిని. సో పర్సన్ దూరం అయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అండ్ ఏది కూడా కలిసి రావడం లేదు, ఎవరిని నమ్మినా అందరూ మోసం చేసేవారే అండ్ లైఫ్లో కూడా మేబీ లైఫ్లో కూడా ఎదుగుదల లేదు, అన్ని కోల్పోయినట్టుగా ఈ పర్సన్ లైఫ్ ఉండడము. ఓకే, అలాంటిది ఈ పర్సన్కి అనిపిస్తుంది అనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంది. ఓకే, సో తను ఆ పర్సన్ మళ్ళీ తిరిగి వస్తే బాగుండేది, హ్యాపీగా ఉండేవాళ్ళం కదా అన్నట్టుగా కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మీ నుంచి దూరమైన పర్సన్. ఓకేనా, తను ఎవరైనా అవ్వనివ్వండి, ఇందాకే చెప్పాను, వారి పేరు అనేది మీరు తలుచుకొని చూడండి. ఓకేనా, మీకు రీడింగ్ అనేది రెజొనేట్ అవుతుంది. ఓకే, మీరు గుర్తుకున్నారా లేరా అండి పర్సన్కి అంటే గుర్తుకున్నారు ఈ పర్సన్కి మీరు. ఓకే, తను తన చుట్టూ అందరినీ హ్యాపీగా ఉంచాలి, మీరు బాధపడినా సరే, మీరు ఏమైపోయినా సరే అని అనుకున్న పర్సన్ తను ఎవరినైతే హ్యాపీగా ఉంచాలి అని పర్సన్ వెళ్ళారో అక్కడ తనకి చాలా హార్ట్ బ్రేక్ అవ్వడం లాంటిది జరుగుతుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ ఇప్పుడు కప్ తీసుకొని ఇక్కడ కూర్చున్నారు చూడండి. ఓకే, మీరు పంచినంత ప్రేమ కానివ్వండి, మీ దగ్గర తనకి లభించినంత ఆ మనశ్శాంతి కానివ్వండి, ఆ కేర్ కానివ్వండి, లవ్ కానివ్వండి. ఓకే, ఈ పర్సన్కి ఎక్కడ కూడా తనకి సాటిస్ఫాక్షన్ అనేది లేదనమాట. ఓకే, అందరూ
గోతులు తవ్వేవారే అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, నమ్మించి ద్రోహం చేసేవారే అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, చాలా నమ్మక ద్రోహం జరిగింది పర్సన్కి. ఓకే, కొంతమంది పర్సన్ మిమ్మల్ని మోసం చేసి ఉంటారండి. ఓకే, ఏదైనా పర్పస్గా. ఓకే, కానీ ఎలా వెళ్ళాలి, ఎలా మళ్ళీ నా ప్రేమని పర్సన్కి ఎలా చూపించాలి, లేదా ఎలా ప్రపోజ్ చేయాలి, ఏమని మాట్లాడను అన్నట్టుగా కూడా ఈ పర్సన్ తన మైండ్లో, తన మనసులో తను అలా అనుకుంటున్నారనమాట మీ గురించి. ఓకే, విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే, నాకు ఎప్పుడు టైం కలిసి వస్తుంది, ఎప్పుడు ఈ పర్సన్ని కలుసుకుంటాను, మళ్ళీ ఎప్పుడు హ్యాపీగా ఉంటాను, ఆ రోజు అనేది ఉందా లేదా అసలు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, టైం కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ మీతో రీయూనియన్ అయితే కావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, తన లైఫ్లో ఉన్న వారితో ఈ పర్సన్ అయితే అంత హ్యాపీగా అయితే లేరండి. ఓకే, ఏదో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది, చిరాకు తెప్పించడం లాంటిది, అండ్ తనని విసిగించేవారు కావచ్చు, లేదా నమ్మక ద్రోహం చేసేవారు కావచ్చు, లేదా ఈ పర్సన్ వైపు నుంచి వారు బెనిఫిట్స్ అనేది తీసుకొని పర్సన్కి మళ్ళీ ఎదురు తిరగడం లాంటిది అనమాట, వెన్నుపోటు పొడవడం లాంటిది. ఓకే, అలాంటిది జరుగుతూ ఉండొచ్చు అనమాట ఈ పర్సన్కి. కాబట్టి తను అక్కడ హ్యాపీగా ఉండలేకపోతున్నాను అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకే, మళ్ళీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అన్నట్టుగా కూడా ఈ పర్సన్ మైండ్లో రన్ అవుతూ ఉండొచ్చు. డెఫినెట్లీ మీరు వెయిట్ చేసిన పర్సన్ మీ లైఫ్లో వస్తారండి. ఓకే, ఇక్కడ మీరు కూడా చాలామంది నా పర్సన్ నాకు కాంటాక్ట్ అవుతారా లేదా, మేము ఇద్దరం మళ్ళీ కలిసి ఉంటామా లేదా అనుకునే వారికి కూడా మీకు మళ్ళీ రీయూనియన్ ఉంది. ఓకే, మేబీ కొంచెం టైం పడుతుంది. ఓకేనా, నేను లాస్ట్లో టైం చెప్తాను. ఓకే, మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే ఉంది, కానీ ఈ పర్సన్లు ఇన్మెచ్యూర్ డెసిషన్ తీసుకుంటారండి. ఓకే, అంటే ఏంటంటే మీకంటే బెటర్ పర్సన్ ఎవరైనా వచ్చేసారనుకోండి, తను ఈజీగా మిమ్మల్ని పక్కకు పెట్టేసి తను ఈజీగా మూవ్ అని అయిపోతారనమాట. ఓకే, ఇగ్నోర్ చేయడం మిమ్మల్ని, అదర్ పర్సన్ కోసం తను మిమ్మల్ని నానా ఇబ్బందులు పెడతా ఉండడము, అలాంటి పర్సన్ కూడా చాలా ఇన్మెచ్యూరిటీ ఉంటుందన్నమాట. ఓకే, తనకి ఎక్కడైతే ప్రేమ దొరుకుతుందో అక్కడ ఈ పర్సన్ ఉంటారనమాట ఎక్కువగా. మీరు ఎంత ప్రేమ పంచినప్పటికీ కూడా ఈ పర్సన్కి ఒక దగ్గర ఈ పర్సన్ స్టక్ అయి ఉండే పర్సన్ కూడా కాదనమాట. ఓకే, అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు. ఓకే, చాలా తెలివైన పర్సన్ కూడా అండి తను, అంత తెలివైన పర్సన్, కానీ మేబీ మీ రిలేషన్షిప్ వైజ్గా ఈ పర్సన్ అంత పట్టనట్టుగా అండ్ మీ గురించి ఎక్కువగా ఆలోచించే పర్సన్ అయితే కాదు. ఓకే, తనకి వేరే దగ్గర హార్ట్ బ్రేక్ అయింది కాబట్టి పర్సన్ ఇప్పుడు మీరు కావాలనుకుంటున్నారు. మీలాంటి పర్సన్ తన లైఫ్లో ఉంటే బాగుండేది అని పర్సన్ ఫీలింగ్ అనమాట, కానీ తనకి ఎక్కడ దొరకడం లేదు కాబట్టి పర్సన్ మళ్ళీ చచ్చినట్టుగా మీ దగ్గరికి చేరాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, సో మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నానండి. ఓకే, తను వెయిట్ చేస్తూ ఉన్నారు, ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని మర్చిపోలేదు, ఇది నేను 100% చెప్పగలను. ఓకే, మీ దగ్గర ఉన్నప్పుడు కూడా పర్సన్ తను చాలా ప్రేమను పొందాను అని కూడా పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ఇది కార్డులోనే చెప్తుంది, ఎందుకంటే సన్ కార్డ్ వచ్చిందండి. ఓకే, మీ దగ్గర చాలా ప్రేమను పొందాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ప్రపంచాన్ని సాధించినంత హ్యాపీగా ఈ పర్సన్ని మీరు ఉంచారనమాట. ఓకే, అది కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఓకే, మీరు దాంట్లో డౌట్ అయితే పడాల్సిన అవసరం లేదు. మీ విషయంలో మీ పర్సన్ హ్యాపీగా లేరండి. హ్యాపీగా ఉంటే మరి థర్డ్ పార్టీని ఎందుకు తను చూస్ చేసుకున్నారంటే, ఇక్కడ తను ఒక్క దగ్గర స్టక్ అయిపోయి ఉండే పర్సన్ కాదండి. ఓకేనా, మీరు ఉండాలి, అదర్ పర్సన్ ఉండాలి అనుకునే టైప్ ఆఫ్ పర్సన్ కూడా కావచ్చు పర్సన్. చాలా గుర్తు తెచ్చుకుంటున్నట్టున్నారు పర్సన్. ఓకే, తను చాలా ఎమోషనల్ కూడా అవుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. మీ ప్రేమ, మీ కేరింగ్, మీతో ఉన్న బాండింగ్ ఈ పర్సన్కి చాలా గుర్తుకొస్తుందండి. ఓకే, తను చాలా ఎమోషనల్ అవుతున్నారనమాట. ఓకే, కొంతమందికి ఇక్కడ మీకు సింగిల్ ఉండేవారికి మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది రావచ్చు. ఓకే, ఎవరు మీ లైఫ్లో రాబోతున్నారు, మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని రాబోతున్నారనమాట, మ్యారేజ్ గురించి వెయిట్ చేసేవారికి. ఓకేనా,
కానీ మీకు ఆ పర్సన్తో మ్యారేజ్ అనేది ఇష్టం లేదు కావచ్చు, మీ మనసులో ఒక పర్సన్ ఉండొచ్చు. సో మీరు వారితో మ్యారేజ్ కావాలి అని మీరు వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, అండ్ కొంతమంది మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి సపరేషన్లో ఉన్నవారు కావచ్చు. ఓకే, సో మీ లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నారండి, మిమ్మల్ని తను సరిగా పట్టించుకోవడం లేదు అని కూడా మీరు బాధపడుతూ ఉండొచ్చు అనమాట. ఓకే, సో పర్సన్ లైఫ్లో తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఎవరో వచ్చి ఉంటారండి. ఓకే, దానివల్ల ఈ పర్సన్ తను అక్కడ తనకి కొన్ని జలసాల వల్ల కూడా కావచ్చు పర్సన్ మిమ్మల్ని దూరం పెడతా ఉండొచ్చు అనమాట. ఓకే, కానీ తను బాగా మోసం చేస్తున్నారు మిమ్మల్ని, ఆ బాధ కూడా తనకు ఉందండి. ఓకే, తను జలసాల కోసము లేదా ఇక్కడ థర్డ్ పార్టీ అనేసి వేరే వేరే కనెక్షన్తో ఈ పర్సన్ డీల్ అవుతా ఇక్కడ మీకు టైం ఇవ్వకపోవడము అండ్ సరిగా మీ రెస్పాన్సిబిలిటీస్ ఈ పర్సన్ తీసుకోకపోవడము, ఉంటే ఉంటారు పోతే పోతారు అన్నట్టుగా ఉండడము. ఓకే, అలా పర్సన్ ప్రవర్తించి ఉంటే తను డెఫినెట్లీ తను చాలా బాధపడుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, పర్సన్కి ప్రజెంట్ కూడా మీ కేరింగ్ మీ లవ్ తను చాలా మిస్ అవుతున్నారు. ఓకే, చాలా గుర్తుకొస్తున్నారు మీరు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, కొంతమందికి న్యూ ప్రపోజల్ లాంటిది రాబోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ మీ విషయంలో తను ధైర్యం చేయలేకపోతున్నారండి. ఓకేనా, మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ పర్సన్ అయితే మీ విషయంలో తను ధైర్యం చేయలేకపోతున్నారు అనేది క్లారిటీగా కనిపిస్తుంది. తనకి భయం వేస్తుంది అనమాట. ఓకే, మరి పర్సన్ అంత పెద్ద తప్పులు ఏం చేశారో లేదా మీ ఎమోషన్స్తో ఆడుకున్నారా, మిమ్మల్ని ఏ పర్పస్ అయినా మోసం చేశారా, తను ధైర్యం చేయలేకపోతున్నారు. కానీ మీరు కావాలి అనేది క్లియర్గా కనిపిస్తుంది, మీతో రీయూనియన్ కావాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ వేరే వేరే ఆప్షన్ చూస్ చేసుకొని వెళ్ళిపోవడమా, వేరే వేరే పర్సన్ వెతుకుతూ ఉండడమా, కానీ మీలాంటి బెటర్ పర్సన్ తనకి దొరకలేకపోతున్నారు కూడా. తను వెతికినా సరే అంత వేస్ట్ అన్నట్టుగా ఉందన్నమాట. ఏటిపోయి మళ్ళీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకుంటే బెటర్ ఏమో, ఇదంతా వేస్ట్, ఇదంతా టైం కూడా వేస్ట్ అన్నట్టుగా కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, కానీ పర్సన్ మళ్ళీ ఎలా తిరిగి వెళ్ళాలి, తనే వద్దనుకున్నారు కదా, తను ఏం చేసుకున్నారు కదా, తనే చీ కొట్టారు కదా, అలాంటిది మళ్ళీ ఎలా తిరిగి వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రపోజల్ ఇవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తన మనసులో ఇక్కడ ప్రపోజల్ ఇవ్వాలి అని తనకు ఉంది, కానీ ఇక్కడ ధైర్యం చేసి తను రాలేకపోతున్నారనమాట. తను అడుగనేది ముందు పడలేకపోతుంది అనమాట. ఓకే, భయం వేస్తుంది అనమాట. ఓకే, చాలా భయంలో ఉన్నారు పర్సన్ అండ్ చాలా గుర్తుకు వచ్చినా సరే పర్సన్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట. నాకేమీ గుర్తుకు రావడం లేదు, నాకు అసలు ఎవరి మీద లవ్ కానీ అలాంటి ఏమీ లేదు, సో నేను హ్యాపీగా ఉన్నాను అన్నట్టుగా కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. కానీ ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి పక్కకు జరిగిన తర్వాత మీరు చాలా స్ట్రాంగ్ అయి ఉంటారు, మీరు స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారు, మీరు స్పిరిచువాలిటీ చాలా గెయిన్ చేసుకున్నారు. ఓకే, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేది మీరు చాలా నేర్చుకున్నారనమాట. చాలా లైఫ్ లెసన్స్ అనేది చాలా నేర్చుకున్నారు ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చిన తర్వాత అనేది చూపిస్తుంది అనమాట. మేబీ పర్సన్ మీ లైఫ్లో వచ్చిన తర్వాతనే మీరు చాలామంది టారో రీడింగ్ చూడడం స్టార్ట్ చేసి ఉండొచ్చు. టారో రీడింగ్ ఏంటో కూడా మీకు తెలియని వారు కూడా మేబీ అన్ఎక్స్పెక్టెడ్గానే ఈ రీడింగ్ అనేది మీరు చూసి ఉంటే ఇదంతా మీకు ఒక వింతలాగా అనిపిస్తుంది అనమాట. ఓకే, ఇంత కరెక్ట్గా పర్సన్ గురించి ఎలా చెప్తున్నారు అన్నట్టుగా ఇలా డైలీ చూడడం వల్ల మిమ్మల్ని మీరు చాలా ఇంప్రూవ్ చేసుకున్నారు అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు చాలామంది హీల్ అయి ఉంటారు, చాలా స్ట్రాంగ్ అయి ఉంటారు. ఓకే, ఇక మీదట ఇదంతా అనవసరం, నన్ను నేను చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి, స్టైలిష్గా ఉండాలి, అందంగా ఉండాలి, అలా మీ డ్రెస్సింగ్ స్టైల్ మీద, మీ బాడీ మీద ఇలా మీరు చాలామంది ఫోకస్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, సో రీయూనియన్ కావాలి అని పర్సన్కి అయితే ఉంది, కానీ తను ధైర్యం చేయలేకపోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, చాలా దీర్ఘంగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అనేది చూపిస్తుందండి. ఓకే, మేబీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటారండి మీకు. ఓకే, తను లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే పర్సన్
ఇప్పుడు తను ట్రావెలింగ్ చేసి మీ దగ్గరికి రావాలి అండ్ పర్సన్ అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్యలో చాలా డిస్టెన్స్ పెరిగిపోయింది. మీరు కూడా తనని చేసేయడం లేదు, తనని పట్టించుకోవడం లేదు, మీరు కూడా తనని వదిలేస్తున్నారు. ఈ పర్సన్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తనే రిస్క్ తీసుకోవాలి అనే పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ఏదైతే అది అవుతుంది, నేను ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. ఓకే, సో మీరు ఏమన్నా సరే తను పడాలి అని అనుకుంటున్నారనమాట. ఓకే, అంటే ఈ పర్సన్ చూడండి, తను అంతకుముందు తను మిమ్మల్ని వదిలేసి తన లైఫ్లో వేరే చాయిసెస్ ఉంటాయి. పర్సన్ వారిని పట్టుకున్నారనమాట. తను కెరియర్ కావచ్చు, ఇంకొకటి థర్డ్ పార్టీ కావచ్చు. ఓకే, వారిని పర్సన్ పట్టుకున్నారు, మిమ్మల్ని వదిలేశారనమాట. ఓకే, నువ్వు ఇక్కడ ఉంటావా లేదా పోతావా నీ ఇష్టం అన్నట్టుగా. ఓకే, లేదా నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావా, వేరే పర్సన్ చూసుకుంటావా, వాట్ ఎవర్, నువ్వు ఏమైపోయినా నాకు అనవసరం అన్నట్టుగా ఈ పర్సన్ అసలు ఏ విషయంలో కూడా రెస్పాండ్ అవ్వక సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడము అలాంటిది చేసి ఉంటారు. ఓకే, వేరే ఆప్షన్ చూస్ చేసుకోవడం. ఒకటి కెరియర్ కనిపిస్తుంది, ఇంకొకటి ఏమో అదర్ పర్సన్ ఎవరో చూపిస్తుంది అనమాట. ఓకే, కానీ పర్సన్ చూడండి, ఇప్పుడు మీ గురించి తను యాక్షన్ తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే కూడా తను రావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తనని మీరు పట్టించుకోకపోయేసరికి పర్సన్ ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారనమాట. మీ మీద జెలస్గా కూడా ఫీల్ అవ్వడము, నన్నే పట్టించుకోవడం లేదు అన్నట్టుగా ఈ పర్సన్ అనమాట. ఓకే, ఏంటంటే మీరు ఈ పర్సన్ తన కంట్రోల్లో మీరు ఉంటారండి చాలామంది. ఓకే, ఎప్పుడు పర్సన్ కంట్రోల్లోనే మీరు ఉండడము. ఓకే, మీ ఓన్ డెసిషన్ మీరు తీసుకోకపోవడము, ప్రతిదీ పర్సన్ని అడగడము. ఓకే, అలాంటిది కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే మీరు పర్సన్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు, పర్సన్ ఏమో మీ వీక్నెస్తో తను ఆడుకున్నారు అనేది క్లారిటీగా కనిపిస్తుందండి. ఓకే, ఒక ముక్కలో చెప్పాలంటే తను దూరం అయిపోతారేమో అనే భయం మీకు ఎక్కువ, మీ వీక్నెస్ ఏమో ఈ పర్సన్ పట్టుకొని మీ ఎమోషన్స్తో తను ఆడుకున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, చాలా మ్యానిపులేట్ పర్సన్ ఏ ఉంటారండి పర్సన్. అండ్ ఈ పర్సన్ కొంతమందికి మిమ్మల్ని మర్చిపోవడానికి పర్సన్ తను చాలా హార్డ్ వర్క్లో బిజీ అయిపోవడం, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉండడము, అండ్ కొంచెం టైం కూడా ఈ పర్సన్ దొరకకుండా తనని తను బిజీ ఉంచుకోవడం లాంటిది అనమాట. ఓకే, మీరు ఈ పర్సన్కి గుర్తుకు రాకుండా తను చాలా బిజీ అయిపోతున్నారు, తన వర్క్లో లేని వర్క్ని కూడా తను సృష్టించుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, చాలా మ్యానిపులేట్ పర్సన్ అండి తను. ఓకే, ఎందుకంటే మీరే తన దగ్గరికి చేరాలి లేదా మీరే బతిమలాడాలి అన్నట్టుగా అన్నమాట పర్సన్. కానీ తను మాత్రం ఒక మెట్టు దిగే పర్సన్ కూడా కాదు, చాలా మనీ మైండెడ్ పర్సన్ అనమాట తను. ఓకే, ఇక్కడ నాదే కావాలి, పక్కులది కూడా నాదే కావాలి అనుకునే టైప్ పర్సన్ అనమాట తను. ఓకే, ఈ పర్సన్ నిజం చెప్పాలంటే తన కెరియర్ విషయంలో కూడా ఈ పర్సన్ తను చాలా బిజీ ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటిదంటే తనకి మీరు గుర్తుకు రాకుండా ఈ పర్సన్ చాలా బిజీగా ఉండడం లాంటిది అనమాట. ఓకే, తన హెల్త్ విషయంలో కూడా తను కేర్ తీసుకున్నంత బిజీ ఈ పర్సన్ అయిపోతున్నారు, దానివల్ల కూడా తన హెల్త్ అనేది స్పాయిల్ అయిపోతుంది అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, చాలా తెలివైన పర్సన్ అండి తను. ఓకే, తను మిమ్మల్ని మర్చిపోవాలంటే తను ఎలా ఉండాలి, ఏం చేయాలి అని తనకు తెలుసు అనమాట. కాబట్టి తను ఇక్కడ వర్క్ విషయంలో బిజీ అయిపోతూ ఉండడం లాంటిది అనమాట. ఓకే, పర్సన్ మీ విషయంలో బయట తను కనిపించడం లేదు కానీ చాలా డిస్టర్బ్ అవుతున్నారండి. ఓకే, చాలా డిస్టర్బ్ అవుతున్నారు. తను నిద్ర పట్టకపోవడము, మిడ్ నైట్ వరకు పర్సన్ తను నిద్రపోకపోవడము, ఎక్కువగా ఆలోచించడము, అండ్ తనకి చాలా బాధగా అనిపించడము, అండ్ కొంతమంది ఎమోషనల్ అయిపోతున్నారు, కళ్ళలో నీళ్ళు తిరగడము. ఓకే, అలా ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోవడానికి పర్సన్ నా తంటాలు అయితే పడలేదండి. ఓకే, ఇప్పుడు కూడా తన ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా అలాగే ఉండొచ్చు. ఓకే, ఎందుకంటే ఈ పర్సన్ తన లైఫ్లో ఏదైనా ఆప్షన్ వచ్చి ఉండాలి, లేదా మనీకి సంబంధించి ఏదైనా బెనిఫిట్స్ లాంటిది అదర్ పర్సన్ వైపు నుంచి పర్సన్కి వచ్చి ఉండాలి. కాబట్టి పర్సన్ తను మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ వచ్చారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ద వరల్డ్ అండి. ఓకే, ఇక్కడ మీరు ఏంటంటే చాలా స్ట్రిక్ట్ పర్సన్ అండి. ఓకే, అంటే మన వైపు నుంచి తప్పు జరగకూడదు. అండ్ ఇక్కడ
సంస్కారం బాగుండాలి, మాట్లాడే విధానం కరెక్ట్గా ఉండాలి. అండ్ మన మాటల వల్ల ఎదుటి పర్సన్ హర్ట్ అవ్వకూడదు. ఓకే. అండ్ మీరు ట్రెడిషనల్గా ఉండే పర్సన్ కావచ్చు. ఓకే. అది పర్సన్కి నచ్చకపోయి ఉంటుందన్నమాట. ఓకే. అంటే పర్సన్ ఏంటంటే ఇన్మేచ్యూర్గా ప్రవర్తిస్తూ ఉండడము, ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉండడం, ఇష్టం ఉన్నట్టుగా చిరాకు పడుతూ ఉండడం, ఇష్టం ఉన్నట్టుగా వర్డ్స్ యూస్ చేస్తూ ఉండడము, నువ్వెంత అది ఇది అనుకుంటా. ఓకే. అది మీకు నచ్చట్లేదు. ఓకే. మీరు ఏంటిదంటే సంస్కారానికి మారుపేరు మీరు. ఓకే. మీ మాటలు కరెక్ట్గా ఉంటుంది, అలా మాట్లాడకూడదని మీరు చెప్తారు. అండ్ ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఓకే. అంటే మనం మాట్లాడే మాట కూడా కావచ్చు, లేదా మనం నడిచే మన నడవడిక కూడా కావచ్చు. ఓకే. అలా మీరు అనమాట. కానీ పర్సన్ ఏంటంటే ఇన్మేచ్యూర్గా ప్రవర్తిస్తారు. ఇక్కడ ఒకసారి కప్ తీసుకొని రావడం, ఇంకోసారి ఇచ్చిన కప్పే తనే తీసుకొని వెళ్ళిపోవడము, మీ ఎమోషన్స్తో ఆడుకోవడం. ఓకే. అలాంటి పర్సన్ అనమాట. కాబట్టి ఇక్కడ దాని విషయంలో మీ ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ అనేది వచ్చి ఉంటుందన్నమాట. ఓకే. డెడికేషన్గా ఉండాలి అలా పర్సన్కి మీరు చెప్పడం అనమాట. ఓకే. కానీ పర్సన్కి అది నచ్చక సో మీతో చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుని ఉంటారు. మీ మీద తను చాలా ర్యాష్ వర్డ్స్ కూడా యూస్ చేసి ఉంటారు. అండ్ ఈ పర్సన్ ఇంకా మేబీ మీతో ఆర్గ్యుమెంట్స్కి కూడా తను దిగడానికి సిద్ధమై ఉంటారనమాట. మిమ్మల్ని తన మాటలతో కూడా చాలా హర్ట్ చేస్తూ ఉండడము, చాలా నెగిటివ్ వర్డ్స్ ఈ పర్సన్ వాడడము అలా కూడా జరిగి ఉంటుందన్నమాట. ఓకే. మేబీ పర్సన్ తను ఇక్కడ సింగిల్ పర్సన్ అండి, ఫెమినైన్ ఎనర్జీ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే. చాలా స్ట్రాంగ్ పర్సన్. అండ్ మీరు చెప్పింది పర్సన్కి అస్సలు అర్థమైతే కాదు, అర్థం చేసుకోరు కూడా, చాలా మొండిగా ఉంటారనమాట. ఓకే. ఈ పర్సన్ క్యారెక్టర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఓకే. మీరు గమనించి ఉంటారు మేబీ చాలామంది. ఓకే. ఈ పర్సన్ ఒక్కొక్క విధంగా ఉంటారనమాట. ఓకే. అలా మీరు చాలామంది విసిగిపోయి ఉంటారు ఈ పర్సన్ విషయంలో అనేది చూపిస్తుంది అనమాట. ఓకే. కానీ ఈ పర్సన్ మాత్రం రీయూనియన్ చేయాలి అనేది తనకు ఉందండి. ఓకే. థర్డ్ పార్టీ ఉండొచ్చు ఇద్దరి మధ్యలో. అండ్ మీతో ఉన్న జ్ఞాపకాలు ఈ పర్సన్ని మేబీ ఈ రోజు కూడా కావచ్చు చాలా వెంటాడుతూ ఉండడము, మేబీ సాంగ్స్ కావచ్చు, ఈ పర్సన్ సాంగ్ వినడం కానివ్వండి, ఏదైనా ఎమోషనల్ సాంగ్ కానివ్వండి. ఓకే. అలా పర్సన్ నైట్ టైంలో ఎక్కువగా గుర్తుకు తెచ్చుకునే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. టవర్ అండ్ ఓకే, చూసారు కదా మీ పర్సన్లో కన్నింగ్ నేచర్ ఉంది. ఓకే. అందితే కాలు, అందకపోతే జుట్టు పట్టుకుంటారు డెఫినెట్లీ. అండ్ ఈ పర్సన్లో మేబీ తను బయట కనిపించరండి, కానీ పర్సన్ చాలా నెగటివిటీ అనేది ఉంటుందండి పర్సన్ మైండ్లో. ఓకే. తను అందరికీ చెప్పాలి కానీ తనని ఎవరు చెప్పకూడదు అనే టైప్ ఆఫ్ పర్సన్ అనమాట. చాలా జడ్జ్ చేస్తారు, చాలా కంట్రోలింగ్ పర్సన్. అండ్ చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారు, మీకు టైం ఇవ్వరు, మీరు ఎంత ప్రేమని పంచిన ఈ పర్సన్కి అసలు అర్థం కాదు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే. మేబీ ఇక్కడ చేంజెస్ అనేది చూపిస్తుంది. ఓకే. ఈ పర్సన్ మేబీ చేంజ్ అవుతున్నారు కావచ్చు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే. ఎందుకంటే ఈ పర్సన్ ఎన్ని రోజులు మీ ప్రేమ ఈ పర్సన్కి గుర్తుకు రాలేదు కావచ్చు, లేదా మీ ప్రేమ కానివ్వండి మీ గురించి పర్సన్ ఎక్కువగా ఆలోచించలేదు కావచ్చు, మీ ప్రేమ తనకు ఒక సిల్లీగా అనిపించడం కానివ్వండి. ఓకే. అలా కూడా ఈ పర్సన్ ఉంటే ఈ పర్సన్ తను ఇప్పుడు తనని తను చేంజ్ చేసుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్కి మీరు కొన్ని సిచ్యువేషన్లో గుర్తుకు రావడము, తను చాలా ఎమోషనల్ అయిపోవడము, అండ్ కాల్ చేయాలి అనిపించడము, మాట్లాడాలి అనిపించడము, అండ్ కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవ్వడము. ఆ రోజు మీరు ఎంతో కంట్రోల్ చేయాలనుకున్నారు, లేదా ఎంతో ఈ పర్సన్ని ఆపాలనుకున్నారు, కానీ పర్సన్ ఆగలేదు. సో వేరే పర్సన్ని చూస్ చేసుకోవడమా, లేదా అక్కడ మోసపోవడమా, హార్ట్ బ్రేక్ అయింది చాలా. ఓకే. సో ఆ రోజు మీ మాట వింటే అయిపోయేది కదా, తన లైఫ్ హ్యాపీగా ఉండేది కదా అన్నట్టుగా కూడా ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారనమాట. ఓకేనా. ఓకే అండి. ఇక్కడ టవర్ అయితే వచ్చింది. వన్ మోర్ కార్డ్ యూనివర్స్, టవర్ కార్డ్కి క్లారిఫికేషన్ చేయండి. రీయూనియన్ కావాలనుకుంటున్నారండి పర్సన్. ఓకే. మళ్ళీ మీకు కాంటాక్ట్లోకి రావాలనుకుంటున్నారు, కానీ ఇక్కడ టవర్ వచ్చింది. టవర్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇక్కడ 9 ఆఫ్ కప్స్ వచ్చింది అండ్ 2 ఆఫ్ కప్స్ కూడా వచ్చింది. డెఫినెట్లీ రీయూనియన్ ఉంది, కానీ పర్సన్ మళ్ళీ ఎప్పుడైనా సరే అండి
ఇప్పుడు ఈ పర్సన్ కొన్ని రోజుల తర్వాత మీకు కాంటాక్ట్ అయ్యారు అనుకోండి, ఇంకా కొన్ని రోజులకి పర్సన్ డెఫినెట్లీ మీ లైఫ్ నుంచి పారిపోతారు, లేదా మిమ్మల్ని సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చే చంపేస్తారనమాట. ఓకే, అంటే మీరు కాల్ చేసినా మెసేజ్ చేసినా తను రెస్పాండ్ అవ్వరనమాట, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు చాలా. ఓకే, ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చి లేచిపోతుంది అనమాట. ఓకే, అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతున్నారు. ఓకే, ఈరోజు ఈ పర్సన్ చూడండి, ఈ పర్సన్ ఉంటే బాగుండేది కదా, ఈ పర్సన్ లేకపోతే ఉండలేకపోతున్నాము అనే ఆలోచన నుంచి పర్సన్ కొన్ని రోజుల తర్వాత కావచ్చు, కొన్ని మంత్స్ తర్వాత కావచ్చు, కొన్ని ఇయర్స్ తర్వాత కావచ్చు, ఈ పర్సన్ దగ్గర ఉండడం నా వల్ల కాదు, నేను పారిపోవాలి అన్నట్టుగా ఈ పర్సన్తోను అలా మోసం చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ పర్సన్ చూడండి ఎంతో ప్రేమతో వెయిట్ చేస్తున్నారనమాట. అంటే ఈ పర్సన్ చూడండి ఈరోజు ఆలోచించింది రేపు ఆలోచించరు, రేపు ఆలోచించింది ఎల్లుండి ఆలోచించరు. ఓకే, అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు అనమాట. ఓకే, నాకు ఈరోజు సైన్స్ వచ్చేసి కర్కాటకం, వృశ్చికం, మీనరాశి అండ్ కర్కాటకం, వృశ్చికం, మీనరాశి వారికి మాత్రం ఈ పర్సన్ తను రీయూనియన్ కావాలనుకుంటున్నారు. మీ గురించి పర్సన్ తను చాలా ఆలోచిస్తున్నారు అండ్ ఎమోషనల్ అవుతున్నారు. ఆ మదర్ కేరింగ్ ఈ పర్సన్ తను చాలా గుర్తుకు తెచ్చుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ వృషభం, కన్య, మకర రాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోవడానికి పర్సన్ వారి వర్క్లో తను చాలా బిజీ అయిపోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మేషం, సింహం, ధనుసు రాశి వారు ఏ రిలేషన్షిప్ నాకు అవసరం లేదు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, మేబీ అలా అనుకుని ఈ పర్సన్ వెళ్ళిపోయి ఉంటే కూడా ఈ పర్సన్ రావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారండి. అంటే మేషం, సింహం, ధనుసు రాశి వారికి మీ మీద లేనిపోని చెప్పేవారు ఎవరో ఉండొచ్చు. ఓకే, థర్డ్ పార్టీ ఎవరో మైండ్ వాష్ చేస్తూ ఉన్నారనమాట వీరి మీద. ఓకే, మిథునం, తుల, కుంభరాశి చాలా కంట్రోలింగ్ పర్సన్ అండ్ ఎప్పుడు అరవడము, గొడవలు పెట్టుకోవడము అలాంటిదే ఉండొచ్చు అనమాట వీరికి. ఓకే, నిద్రపోరు, ఓవర్ థింకింగ్ చాలా చేస్తూ ఉంటారు, మీరు చెప్పింది వీరికి అర్థం కాదు, ఎప్పుడు చాలా ర్యాష్ వర్డ్స్ యూజ్ చేయడము, ఎదుటి వారిని బాధ పెడతా ఉండడం, మోసం చేస్తూ ఉండడము, అవసరం ఉన్నప్పుడు ఒకలా అవసరం తీరితే ఇంకోలా ఉండడం. ఓకే, అలాంటి పర్సన్ కూడా కావచ్చు అనమాట. ఓకేనా, సో మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నానండి నేను. ఓకే, ఓకే అండి, ఇలాంటి వారి వల్ల కొంచెం టైం వేస్ట్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఓకే, ఆల్ సైన్స్ వరకు ఈరోజు ఎలా ఉంది అనేది చూద్దామండి. ఓకేనా, అన్ని రాసుల వరకు ఈరోజు ఎలా ఉంది. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఈరోజు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది. మేషరాశి వారు, మీరు ఎవరినో దూరం పెట్టాలి అనుకుంటున్నారు, వారు నా లైఫ్లో అవసరం లేదు అని మీరు అనుకుంటున్నారనమాట. ఓకే, సో ఎవరినో దూరం పెట్టాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు. ఓకే, అండ్ వృషభ రాశి వారు, మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అదంతా మీరు కట్ చేసుకుంటారండి అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు, చాలా ధైర్యంగా ఉంటారనమాట. ఓకే, అండ్ మిథున రాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి మీరు ఈరోజు. అండ్ కర్కాటక రాశి వారు, మేబీ మీ సోల్మేట్తో మీకు రీయూనియన్ ఉంటుంది ఈరోజు. అండ్ సింహరాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారనమాట. కన్యా రాశి వారు, మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, అండ్ తులారాశి వారు స్టక్ అయిపోయి ఉన్నారనమాట. అండ్ వృశ్చిక రాశి వారు మీకు రీయూనియన్ ఉందండి. ఓకే, అండ్ ఇక్కడ వృశ్చిక రాశి వరకు అయితే రీయూనియన్ ఉందండి ఈరోజు, మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ధనుసు రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారనమాట మీరు. ఓకే, ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారు, ఎమోషనల్ అవుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. అండ్ మకర రాశి వారు చాలా సైలెంట్గా ఉంటారండి మీరు. ఓకే, అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. కుంభరాశి వారు రెండు విషయాల మీద జగిలవుతూ ఉన్నారు, మేబీ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక జగిలవుతూ ఉన్నారు అనేది చూపిస్తుంది అనమాట. అండ్ మీనరాశి వారు ఎవరి మీద చాలా అబ్సెసివ్గా ఉన్నారనమాట మీరు. ఓకే, ఏదో డెవిల్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే,
ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు, అలాగే క్లైమ్ చేయండి. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాబాయ్ అండ్ టేక్ కేర్ అండి.